మనం ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయితే ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు తీసుకుపోతాం. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా ఈరోజు కొద్దిగా వర్షాలు ఒరిస్సాలో పడడం, దానివల్ల వంశధారలో కొద్దిగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తోటపల్లి చూస్తే మళ్ళా డెఫిసిట్ ఉండే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దీనివల్ల కూడా చాలా వరకు వ్యవసాయం పైన తీవ్రమైనటువంటి ప్రభావమే కాదు, కొంత సఫరింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు 16/8/26 నాటికి 59% ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం 6 మీటర్ల కంటే లోతుగా వెళ్ళింది. 8,503 గ్రామాల్లో భూగర్భ జలం 6 మీటర్ల కంటే కిందకి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవి ఒకసారి చూసినప్పుడు మొత్తం ఈ రోజుకి కూడా 16/8/26 టోటల్గా హోలిస్టిక్ అప్రోచ్ చూస్తే ప్రధానమైన రిజర్వాయర్లో 586 టీఎంసీ నీళ్లున్నాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో 32 టీఎంసీ నీళ్లున్నాయి. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్లో 52 ఉన్నాయి. ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మేజర్ మీడియం 619. మొత్తం భూగర్భ జలాలు కూడా ఉపయోగించుకున్నంత వరకు లెక్కేసుకుంటే 1163 టీఎంసీ నీళ్లు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండేది ఇక్కడ మాత్రం. అదే గారి రిజర్వాయర్స్ పైన ఆధారపడితే కొంత సమస్య ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, దీంట్లో మేము గడిచిన అందరికంటే ముందుగా అప్రమత్తమయ్యాం. 3 స్థాయిల్లో యాక్షన్ ప్రోగ్రాం తయారు చేశాం. మొదటిది, సాగునీటికి గరిష్ట ప్రయోజనం, ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, రిజర్వాయర్స్ అన్నిట్లో నిల్వలు, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, బేసిన్ వారిగా లభ్యత, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవడం. ఇంకొక పక్కన త్రాగునీటి సమస్య ఎంత కావాలి, ఫస్ట్ ప్రియారిటీ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవడం. అదే సమయంలో ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవడం. నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. మనం అంతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత లాస్ట్ నీళ్లు లేకపోతే ఆ పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ముందు జాగ్రత్త అవసరం. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లుంటే నెక్స్ట్ అర్లీ క్రాప్ కూడా ఇచ్చుకోవడం కానీ ఏ విధంగానే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో, మేజర్ మీడియం ఇరిగేషన్లో ఎక్కడికక్కడ కంట్రోల్ రిలీజెస్ చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పొదుపుగా నీటిని వాడుకోవడం చాలా అవసరం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటపడే పరిస్థితి రాదు. దీనికోసం ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఇస్తున్నాం. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, ఎలక్ట్రికల్ శాఖల్లో వీళ్ళందరినీ పెట్టి ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఇవన్నీ చేపించడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడుండే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీరు చేయాల్సింది, మీ ప్రాంతానికి ఏదో నీళ్లు ఇవ్వాలి అని తొందరపడిపోయి మీరు కానీ తొందరపాటు నిర్ణయాలు చేస్తే లాస్ట్కి వచ్చే కొద్ది సఫర్ అయ్యేది మనమే అవుతాం. ప్రజలకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. నేను అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా ఏమేం చేయగలిగాం, ఒకప్పుడు ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యల వల్ల ఈరోజు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. ఆ రోజుగా నా నిర్ణయాలు చేయకపోతే ఈరోజు ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేటి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జలధార, జలహారతి ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. 100 రోజుల కార్యక్రమం ఇచ్చాం.
78,679 పనులు చేశాం. దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 60 టీఎంసీ నీళ్లు అదనపు నిల్వ చేసే కెపాసిటీ క్రియేట్ చేశాం. దీనివల్ల భూగర్భ జలాలు కూడా పెంచడానికి ఒక 2.23 మీటర్స్ పెంచే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం చేసిన పనులు కూడా 26/2, 26/7, 26 ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలధార ప్రత్యేకంగా ప్రస్తావించి ఇదొక స్ఫూర్తిదాయకం అని చెప్పి అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 3 ఏళ్లలో ఒకటి ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, 2 ముందు చూపుతో మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతాం దానికి కూడా ఆలోచిస్తున్నాం. 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు 35,555 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 36లో కూడా పూర్తి చేయడానికి ఒక క్యాలెండర్ ఇష్యూ చేశాం. ఇది ఈ 3 ఏళ్ళు చేసే పనికి ఇది పూర్తి అయితే 19,16,000 ఎకరాలకు నీరు వస్తుంది. 9,96,000 ఎకరాలు స్థిరీకరణ జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోలవరం జీవనాడి. ఈ పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే ఇదేదో ఒక ప్రాంతానికో లేకుంటే కొంతమందికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే ఫేజ్ 2, ఫేజ్ 1 ఎట్టి పరిస్థితిలో మార్చి లోపల పూర్తి చేసి నెక్స్ట్ రెయినీ సీజన్ వచ్చే సమయానికి నీళ్లు అందించే బాధ్యత, పోలవరం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కానీ జరిగితే దీనివల్ల పోలవరం నుంచి గోదావరి నీళ్లు విశాఖపట్నం వరకు ఈ సంవత్సరం అనకాపల్లి ఈ నెలలోనే 30వ తారీఖున మళ్లీ హామీ ఇస్తున్న హౌస్లో గోదావరి నీళ్లు అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నీళ్లు తీసుకొస్తాం. ఒక విధంగా చెప్పాలంటే అడవులు చూస్తే భయంకరమైన అడవుల్లో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ సాగే పరిస్థితి వచ్చింది. చాలా వర్క్ జరిగింది. అది కూడా ఈ సంవత్సరమే నీళ్లు ఇస్తాం. నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో 3.5 టీఎంసీ 5 గిగావాట్స్ డేటా సెంటర్కి నీళ్లు అవుతాయి. దీన్ని కొంతమంది కావాలని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి 1000 టీఎంసీ నీళ్లు సముద్రాలు వినప్పుడు ఒక 30-40 టీఎంసీ నీళ్లు విశాఖపట్నం తేవడం కష్టం కాదు. రాబోయే సంవత్సరానికి డేటా సెంటర్కు కావలసిన నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, నేను ఇవన్నీ చెప్పినప్పుడు ఫ్యూచరిస్టిక్ ఆశాజనకం. ఈ సంవత్సరం జాగ్రత్త అవసరం. ఈరోజు పోలవరంలో మీరు చూసినప్పుడు గ్యాప్ 1, గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ అంతా పూర్తయింది. రైట్ కనెక్టివిటీ 98% పూర్తి అయిపోయింది. లెఫ్ట్ కనెక్టివిటీ 96% అయ్యింది. ఆర్ఎంసీ ఎర్త్ వర్క్ 100% అయిపోయింది. ఎల్ఎంసీ ఎర్త్ వర్క్ కూడా 99% పూర్తి అయింది. కాబట్టి అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ మొత్తం కూడా పూర్తి చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే దేశ పట్టిసీమ, ఈ పట్టిసీమ ఇదే హౌస్లో నేను పట్టిసీమ తిప్పితే ఎక్కడ ఈ నీళ్లు పెట్టుకుంటాను జరిగిన సందర్భం నేను ఆ రోజు ఈ సీట్లోనే చెప్పాను. పట్టిసీమ వల్ల నీళ్లు వస్తే ఎక్కడ పెట్టుకోవడం కాదు, పైన శ్రీశైలం ఉంది, నాగార్ సాగర్ ఉంది, పులిచింతలు ఉంది. ఆ నీళ్లు వాడే పని లేకుండా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడుకుని సీజన్ కూడా ఇన్ టైంలో పంటలు వేసుకొని ఏదైతే తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఈరోజు సమాధానం ఒకటే అధ్యక్ష, 465 టీఎంసీ నీళ్లు ఈ రోజుకే తీసుకొచ్చాం. ఈ సంవత్సరంతో కలిపితే 500 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్.
13,08,000 ఎకరాలు ఆయకట్టుకి ఇది చాలా కీలకమైంది. ఇంకొక పక్కన ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 22 టీఎంసీ వచ్చింది. ఇంకొక 40 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. ఇది కాకుండా దిశ ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఖరీఫ్లో పెన్నా డెల్టా ఇప్పటికే నీళ్లు రిలీజ్ చేశారు. పంట కూడా వస్తూ ఉంది. 4వ తారీఖున మేలో నీళ్లు రిలీజ్ చేశాం. గోదావరి డెల్టా 31 నీళ్లు రిలీజ్ చేశారు. GNSS గండికోట 10th జూన్, వంశధార 6th జూలై, కృష్ణా డెల్టా 1st జూలై, తోటపల్లి 2nd, ఏలేరు 20, అంద్రినీవ ఆగస్టు 5th ఇచ్చాం. కేసీ కెనాల్ ఆగస్టు 12, SRBC 8 ఆగస్ట్, TBP HLC 10th ఆగస్ట్. ఇవన్నీ కూడా పూర్తి చేసి, అంటే నేను మళ్ళీ కోరుతున్నా, నీళ్లు రిలీజ్ చేస్తున్నామంటే పైనుండే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు మీరు ఆపేసుకోవాలి, చెరువులు నింపేసుకోవాలంటే చాలా ప్రమాదం వస్తుంది. లేకుంటే వరి పంటలు వేయాలంటే ప్రమాదం వస్తుంది. అందరినీ దయచేసి కోరుతున్నా, ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్. తాగేదానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతనే అక్కడుండే పరిశ్రమలు కూడా మూతపడడానికి వీల్లేదు. పరిశ్రమలు కాపాడుకోవాలి. ఈ 2 అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఉండే హార్టికల్చర్, 4-5 ఏళ్ళు పంట, 10 ఏళ్ళు ఉండే పంటను కానీ ఎండబెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. హార్టికల్చర్ ప్రమాదం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతవరకు మీరందరూ కూడా ఫీల్డ్లో మీరు సమర్థవంతంగా మానిటర్ చేయగలిగితే అంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా, ఆ ఇబ్బందులు కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో మొత్తం కూడా తెలుగు గంగ కింద కడపకు 1.15, నెల్లూరుకు 3.50, చెన్నై డ్రింకింగ్ వాటర్కి 10 TMC, పోతిరెడ్డిపాడు ద్వారా SRBC గాలేరు 15, అన్ని లెక్కేసుకుంటే 121.46 TMC నీళ్లు కృష్ణా డెల్టాలో పై నుంచి అప్ టు చెన్నై వరకు నీటి రిక్వైర్మెంట్ ఉంది. ఇది కాకుండా ఇక్కడ గోదావరి ఈ బేసిన్లో కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీరినంత వరకు అనకాపల్లి వరకు ఆ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడ ఉండే ప్రాజెక్టుల నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం దిశ. ఈ విషయంలో ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం నేను మొన్నే చూస్తే కొద్దిగా పంటలు కూడా మనం అనుకున్న నమూనా రానప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్నే మా మంత్రులు కూడా చెప్పాను. ఒక పక్క నీరు, ఒక పక్కన. దానికంటే ముందు నేను ఒకసారి వ్యవసాయం చెప్పిన తర్వాత సమస్య కూడా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇది జూన్ 11ది అత్యంత బలమైన ఎల్నినో. దీనివల్ల దగ్గర దేశం అంతా 13% నమోదైతే మన దగ్గర మాత్రం 47% ఇప్పటికే వర్షపాతం తక్కువ వచ్చింది. ఇంకొక పక్కన ఈ విషయంలో మనం చూస్తే దేశం కంటే మనం 4 రెట్లు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. డెఫిసిట్ రెయిన్ఫాల్ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మనం జాగ్రత్తల వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం దేశంలో 8% అయితే మన దగ్గర 6.7%. అంటే ఓవరాల్గా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఫలితం వచ్చినా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి వస్తే 16.79 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇంకొక పక్కన మనం దీన్ని ఫేస్ చేయడానికి సమర్థ నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, బీమా,
మార్కెట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో చేస్తున్నాం. ప్రిపేర్డ్నెస్, అడాప్షన్, ప్రొటెక్షన్ అనే 3 విధానాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు వరి విస్తీర్ణం 1,14,000 హెక్టార్లు తగ్గింది. ఈరోజు గోదావరి, కృష్ణా, వంశధార, గాలేరు, నగిరి ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినా కూడా ఈరోజు చూస్తే జనరల్గా మనం ఒక పంటే వేసుకునేవాళ్ళం. ఇది మీ యొక్క సోమశిల. ఈసారి 2 పంటలు వేశారు, వరే వేశారు. అంటే ముందుగా మేలో నీళ్లు ఉన్నాయి వేశారు. నేను అదే అడిగాను. అదే కానీ డ్రై వేసుంటే 2 పంటలు మనకు వచ్చేటి. అలాంటిది ఈ సంవత్సరం 2 పంటలు. మీరు మామూలుగా నెల్లూరు ఒకే పంట వేస్తారు, ఈసారి 2 పంటలు వేశారు, డబుల్ వేశారు. అయితే పంట కూడా వచ్చేసింది, దాని గురించి సమస్య లేదు. కానీ ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే ముందు చూపు ఉంటే ఇంకా మంచిది. ఇంకొక కంది, మినుము వంటి పప్పు ధాన్యాలు 0.36 తగ్గాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఓవరాల్గా మీరు చూసినప్పుడు వరి 1.14 లక్షల హెక్టార్లు తగ్గింది. మొక్కజొన్న 0.4 lakh acres తగ్గింది. వేరుశనగ 0.07 తగ్గింది. నువ్వులు, పొద్దుతిరుగుడు, చెరుకు, చిరుధాన్యాలు కొంతవరకు తగ్గాయి. పప్పు ధాన్యాలు మాత్రం 0.36% పెరిగింది. 1.71 lakh acres ఉంటే 2,07,000 ఎకరాలు పెంచే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ ప్రాంతంలో స్వీట్ ఆరెంజ్, బత్తాయి, యాసిడ్ లైమ్, మామిడి వీటన్నిటిపైన కొంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీనిపైన ట్యాంకర్స్తో కానీ ఏ విధంగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. దక్షిణాంధ్రలో అరటి, మిరప 2 లక్షల ఎకరాలు మన దగ్గర మిరప వచ్చే పరిస్థితి వస్తే ఈ సంవత్సరం 1 లక్ష హెక్టార్లు తగ్గిస్తున్నాం. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర జీడి, మామిడి, కొబ్బరి కొంత ఇక్కడ కూడా డ్రై స్పెల్స్, అదే మాదిరిగా తేమ లోటు ఇవన్నీ కూడా వల్ల కొంత ఇది ఉంటుంది. ఇక్కడ మనం వేరియస్ ఆల్టర్నేటివ్స్ వల్ల డ్రిప్, మల్చింగ్, షేడ్ నెట్ ఇలాంటివన్నీ చేసి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. నెల్లూరు, తిరుపతి ఎడగారు వరి 1 లక్ష హెక్టార్ల పైన సాగు చేశారు, కోతకు సిద్ధంగా ఉంది. కర్నూలులో ఉల్లి కూడా ఈ సంవత్సరం కొంత తగ్గే పరిస్థితి వస్తుంది. కృష్ణా, గోదావరి ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉందని, మీరు తొందరపడిపోయి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకొక పక్కన ఎంత మైన్యూట్గా వెళ్తున్నాం అంటే ఆర్ఎస్కే వారిగా రిస్క్ మ్యాపింగ్ చేశాం. మొత్తం 8,489 రైతు సేవా కేంద్రాలుంటే ఇందులో హై రిస్క్ వచ్చి 1,357, మోడరేట్ రిస్క్ వచ్చి 2,077. దీంట్లో కూడా ఇంకొక పక్కన ఉద్యానవనంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రలో డ్రిప్ ఇరిగేషన్కి ఎక్కువ వెళ్తున్నాం, మల్చింగ్కి వెళ్తున్నాం, షేడ్ నెట్స్కి వెళ్తున్నాం, ఫామ్ పాండ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ విధంగా వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పెట్టి ఒక 58,000 హెక్టార్లో సూక్ష్మ నీటి పారుదల అంటే మైక్రో ఇరిగేషన్కి వెళ్తున్నాం. 6,866 హెక్టార్లో వీడు, మ్యాచింగ్, మల్చింగ్ ఇవన్నీ పెట్టి నీటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనో సంరక్షిస్తున్నాం. మిరప లక్ష్యాన్ని 2 లక్షల ఎకరాల నుంచి 1 లక్ష ఎకరాలకు తగ్గించాం. పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ ఇది ఆశాజనకంగా ఉంది. 2,86,000 హెక్టార్లలో ఈ అంతర పంటలు ప్రోత్సహిస్తున్నాం. ఇది బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. నెల్లూరు, చిత్తూరు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని మనం మల్టీ క్రాప్ కూడా పెట్టుకోవడం, ఇంటర్ క్రాప్ పెట్టుకోవడం, ఏదైతే ఇక్కడ కోక్ కానీ ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఉద్యానవన పంటలు కూడా బీమా
ఈరోజు కేటగిరీ 1 నమోదు కార్యక్రమం చూస్తే మామూలుగా 2025లో 37,605 ఎకరాలు హెక్టార్లు వేస్తే ఈ సంవత్సరం 1,50,544 హెక్టార్లు వేశారు. 301% పెరిగింది. కేటగిరీ 2 కూడా 8,901 హెక్టార్లు ఉంటే ఈ సంవత్సరం 55,946 హెక్టార్లు ఇన్సూరెన్స్ కట్టారు. అంటే 528% పెరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ చేయించడం మీ అందరి బాధ్యత. ఇంకొక 10 రోజులు టైం ఉంది, మంత్ ఎండ్ వరకు ఇచ్చారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ యొక్క క్యాటిల్ షెడ్స్ కూడా ఏదైతే గోకుల్ షెడ్స్ని 15,300 మనం నిర్మాణం చేశాం. ఈ సంవత్సరం 20,000 చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 15,000 పైన ట్యాంక్స్ కానీ టబ్స్ కట్టాం పశువుల కోసం. అవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడ చూసినా మళ్ళీ ఎండాకాలం కూడా నీళ్లు ఉండే విధంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన ఎకానమీ కూడా మనం ఒకసారి చూస్తే హైయెస్ట్ ఇది వచ్చేది ఆదాయం వచ్చేది జిఎస్టిపి డైరీలో వస్తుంది, లైవ్ స్టాక్. దీన్ని దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చే జిఎస్టిపి లైవ్ స్టాక్లో వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ సంవత్సరం గడ్డి విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎక్కడికక్కడ నేచురల్ ఫార్మింగ్, అందులో కూడా టెక్నాలజీ మీరు చూస్తే పిఎండిఎస్ వల్ల 15 కిలోలు 30 రకాల విత్తనాలు 11 జాతులకు చెందిన విత్తనాల్ని మార్చి నుంచి సీడ్ బెల్టింగ్ చేసి తొలకర్లోనే మొలకొచ్చే విధంగా వేసాం. దీనివల్ల ఈరోజు మనం చూస్తే గడ్డి కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తగ్గిస్తుంది. రెండోది ఎక్కడికక్కడ గ్రీన్ కవర్ ఉంటుంది. మూడోది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. నాలుగోది ఇది మొలకొచ్చిన తర్వాత ఒక్కసారి 6 నెలలు మీరు వేసిన తర్వాత ఎప్పుడు వర్షం పడినా ఆటోమేటిక్గా జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వస్తే ఫస్ట్ ఉపయోగం ఏది లేకపోయినా కనీసం మల్చింగ్ ఉపయోగపడుతుంది. అంటే మన భూమిని సారవంతం చేయడానికి ఇందులో వచ్చే గడ్డంతా తొక్కిస్తే బ్రహ్మాండంగా సారవంతం అవుతుంది. రెండోది ఇది కానీ కట్ చేసి మన పశువులకు వేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఎ ప్రూవన్. మూడోది ఇందులో లైవ్లీహుడ్. మనం కరెక్ట్గా చేస్తే ఆ వచ్చే పంటలన్నీ కూడా మీరు చూసినప్పుడు మీరు ఎక్కడికక్కడ చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు, ఇలాంటివి అనేక కూరగాయలు ఇవన్నీ చూస్తే బాగా చేస్తే మనకు అగ్రికల్చర్లో వచ్చే సప్లిమెంట్ అవుతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. అందుకే ఈ సంవత్సరం మనం చూస్తే రైతులంతా కూడా 25లో 11 లక్షల మంది రైతులు పిఎండిఎస్ చేశారు. ఈ సంవత్సరం 23 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 17 లక్షలు చేశాం. పోయిన సంవత్సరం 13 లక్షల ఎకరాలు చేశారు. ఈ సంవత్సరం 25 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 18 లక్షల ఎకరాలు అయింది. నాకు 100% నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో 25 లక్షల ఎకరాల్లో పిఎండిఎస్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా దీనివల్ల మనకు 81 లక్షల మెట్రిక్ టన్నులు గ్రీన్ ఫాడర్ కావాలి. ఇది కానీ అయితే 272 లక్షల మెట్రిక్ టన్నులు ఫాడర్ మనకు సప్లై అవుతుంది. దీంతో మే వరకు ఎక్కడ కూడా ఫాడర్ సమస్య లేకుండా ఏవైతే మిల్చ్ అనిమల్స్ ఉన్నాయో దీనికి సమగ్రంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు మల్చింగ్ సబ్సిడీ చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తున్నాం. వ్యక్తిగత ఫామ్ పాండ్స్ 90,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జీరాంజీ కింద మనం శాంక్షన్ చేస్తున్నాం. కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే 24 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోవాలి అనేది ఆలోచించినప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా
ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటే ఇస్తున్నాం. మొన్నటి నుంచి రైతన్న మీకోసం యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇందులో స్థానిక ఆర్ఎస్కే అసిస్టెంట్తో పాటు ప్రకృతి సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరూ, సిఆర్పి, పిఏసిఎస్ చైర్మన్, వాటర్ యూజర్ అసోసియేషన్ చైర్మన్ మెంబర్స్, మార్కెట్ కమిటీ మెంబర్ని, చైర్మన్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఆగస్టు 7 నుంచి యాక్షన్ కమిటీలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ 1 వీక్ సమస్య నిర్ధారణ, సలహాలు, 2 నుంచి 9 వారాలు పరిష్కారానికి అమలు. ఇప్పటికే రైతుల నుంచి 1,89,00,000 అడ్వైజరీలు వచ్చాయి. SMS లు పంపించే పరిస్థితికి వచ్చాం.